హాయ్ అండి. ఈరోజు మనం ఇంకో పికిల్ చేసుకుందాం ఇన్స్టెంట్. ఇది పెసరపప్పు ఒక చిన్న గ్లాసు, ఇది మామిడికాయ, ఇది కొబ్బరి చిప్ప. ఈ పెసరపప్పుని ఇదే క్వాంటిటీ తోటి నేను నానబెట్టుకున్నది ఒక చిన్న గ్లాసుడు పప్పు మంచిగా నానింది. ఇది నాటు పప్పు, హైబ్రిడ్ పప్పు కాదు, చక్కగా నానింది. ఇప్పుడు మనం పికిల్ చేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాను, ఒక 4-5 స్పూన్స్ పడుతుంది ఆయిల్. మెంతులు వేసుకున్నాను, ఒక అర స్పూన్ మెంతులు వేసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి తుంపి వేసుకోండి పేలుతాయి, లేకపోతే ఒక 4-5 ఎండుమిర్చి, మీరు స్పైసీ తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇవి వేగినాయి, ఇవి తీసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని, ఇవేమో మామిడికాయ ముక్కలు, ఇది పెసరపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మెంతులు వేసుకున్నాం, మిరపకాయలు నూరుకున్నాం. నూరుతుంటే అండి ఎంత మంచి వాసన అంటే, వేగినాయి కదా ఇవి. ఎప్పుడైనా టైం ఉంటే రోట్లో నూరుకోండి, అసలు ఆ టేస్టే వేరుంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. ఉప్పు వేస్తున్నా, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేస్తాను. మెత్తగా అయింది, చక్కగా మెత్తగా అయింది. దీంట్లో వాటర్ పోయొద్దు, పోస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఏమైనా పదార్థాలు వేస్తే జారిపోతాయి, అందుకని వాటర్ పోయకుండే మనం నూరుకోవాలి. కరివేపాకు వేస్తున్నాం, పసుపు వేస్తున్నాం. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకుందాం. కొబ్బరి వేసిన తర్వాత కొంచెం మెరిగింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇంకా మనం చింతపండు వేయక్కర్లేదు దీంట్లో, మామిడికాయ ముక్కలు పులిపే సరిపోతుంది. కొంచెం వాటర్ ఉడుతుంది. ఇది చూడండి ఎలా మెరిగిందో. కానీ కొంచెం కొబ్బరి ఇవి కాబట్టి రోట్లో కొంచెం లేట్, రుబ్బు రోలు వేరు, దంచడం వేరు, కొంచెం లేట్ అవుతుంది. కొంచెం మనం ఓపికతో చేసుకుంటే అన్నీ మంచిగా ఉంటాయి, టేస్టీగా తినవచ్చు. ఇప్పుడు ఈ పెసరపప్పు వేస్తాం. ఇలా పెసరపప్పు వేసుకొని దంచుకోవాలి. రుబ్బు రోలు ఉంటే దాంట్లో వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మెదిగింది, ఇలానే ఉండాలి పచ్చడి, మెత్తగా కాకూడదు. దీన్ని తీసేస్తున్నా. ఇవన్నీ కొంచెం కొబ్బరి, ఇవి పెసరపప్పు, ఇవన్నీ న్యాచురల్ పదార్థాలు కాబట్టి, ఉడకపెట్టినవి వేయించినవి కాదు కాబట్టి, కొంచెం రా మెటీరియల్ కాబట్టి కొంచెం మనం ఓపికతో నూరుకోవాలి పచ్చడి. చూడండి ఎలా ఉందో, నూరుతోంది తెలుసా. మనం ఈ పచ్చడి అంతా ఇలా ఎత్తేసుకున్న తర్వాత వెంటనే దీన్ని కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఎండిపోకూడదు రోట్లో నూరుకున్న పచ్చట్లో మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చట్నీ చాలా బాగుంటుందండి, మామూలు ఉండదు. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఒకరోజు కొంచెం ఉన్నా కూడా పచ్చడి ఎండిపోదు. దానికి తగ్గట్టు కొంచెం ఆయిల్ ఉండాలి కదా. ఆవాలు 1 స్పూను, 1 స్పూను మినపప్పు, 3/4 స్పూను జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి కొరుక్కుంటామంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో అయితే తింటారు. ఎంత బాగుంటాయి అనుకుంటున్నారు, పచ్చడి కలుపుకొని వేసుకొని తింటుంటే, ఈ వేగిన ఎండుమిరపకాయలు కొరుక్కొని తింటుంటే అబ్బబ్బబ్బా. కొంచెం ఇంగు వేస్తున్నాం, కొంచెం మంచిగా వేసుకోండి. కరివేపాకు, వాసన ఎంత బాగుందో. మెంతిపిండి చక్కగా వేగిందండి. ఇలా వేగాలి పోపు.
99% పోపు చాలా చక్కగా కుదిరితే టేస్ట్గా ఉంటుంది. పచ్చళ్ళు కానీ, కూరలు కానీ, పప్పులు కానీ, పులిహోరలు కానీ మంచిగా కలుపుకుందాం పచ్చడి పోపుని. రోట్లో నూరిన పచ్చడి కదండి, మామూలు ఉండదు. ఆ టేస్టే వేరు నూరుతుంటే. దీంట్లో కొత్తిమీర వేస్తే అంత టేస్ట్ రాదు, ఓన్లీ కరివేపాకే. ఇట్లా కొంచెం పప్పులు బద్దలు కనిపించాలి. ఇంకో మిరపకాయతోటి ఇట్లా వేసుకోండి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఎలా చేసుకోవాలో చూడండి. పాత పద్ధతిలో చేశాను నెయ్యి, అదిరిపోతుందండి. సూపర్ కుదిరిందండి. ఇది కొనుక్కోవాలి. వినిపిస్తుందా క్రంచీగా సౌండ్? ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా, ట్రెడిషనల్ పచ్చడి చేసుకొని తినండి, చెప్పలేనంత బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.